న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలు హతమైనట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా సంబంధించినటువంటి గొల్లపల్లి గ్రామంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో గొల్లపల్లి గ్రామంలో అక్కడ మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారం అందింది. అయితే ఆ సమాచారం ఆధారితంగానే భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తే ఈ కూంబింగ్ లో అటు మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. సో ఒకరిపైపు ఒకరు కాల్పులు జరపడంతో ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. దాంట్లో ఓ మహిళా మావోయిస్ట్ నేత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిర్పూర్ కాగజ్ నగర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో సిర్పూర్ యు దగ్గర ఓ ప్రాంతంలో 16 మంది మావోయిస్టులని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసిందే. సో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు, మీడియా ముందు ప్రవేశపెడతారు, కోర్టులో ప్రవేశపెడతారనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇంతవరకు కోర్టులో ప్రవేశపెట్టలేదు, పోలీసులు మీడియా ముందు కూడా వారిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇప్పుడు హతమార్చినటువంటి దాంట్లో 16 మందిలో నుంచే ఓ ముగ్గురిని హతమార్చారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జోరందుకుంది. సో మావోయిస్టు కూడా ఒక లేఖ విడుదల చేశారు. మీరు వెంటనే ఆ 16 మంది మావోయిస్టులని వెంటనే మీరు కోర్టులో ప్రవేశపెట్టండి అని చెప్పేటువంటి ఒక లేఖను కూడా అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైంది. అయితే ఆ లేఖ సారాంశం కూడా వాళ్ళు బూటకపు ఎన్కౌంటర్లు చేసి మళ్ళీ ఈ మావోయిస్టులను కూడా హతమారుస్తారు, మీరు అరెస్ట్ చేసిన వారిని వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి వాళ్ళు రాసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురు మావోయిస్టులు కూడా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో హతమైన నేపథ్యంలో ఈ 16 మందిలో నుంచి ఎవరినైనా అక్కడ హతమార్చారా అనేటువంటి ప్రచారం కూడా జోరందుకుంది. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ రవినాయక్, ముగ్గురు మావోయిస్టులు సుక్మా జిల్లాలో ఈరోజు ఎన్కౌంటర్లో ఎదురు కాల్పుల్లో మరణించారు. సో దాంట్లో ఒక మహిళా నేత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న 2 రోజుల క్రితం 16 మంది ఛత్తీస్గఢ్కి సంబంధించిన మావోయిస్టులని పోలీసులు అరెస్ట్ చేశారు సిర్పూర్లో, అంటే ఆ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. అక్కడ జరిగినటువంటి 16 మంది అరెస్ట్ ఈరోజు ఎన్కౌంటర్ కొంత రిజెంబుల్ అవుతోంది. అరెస్ట్ అయిన వారినే ముగ్గురిని ఈరోజు హతమార్చారు అనే ప్రచారం జోరందుకుంది. సో దీంట్లో వాస్తవాలు ఏంటి, ముగ్గురు ఎవరైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఎస్ మనోజ్, 16 మంది అరెస్టు కాస్త తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల క్రితం సంచలనంగా మారింది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు ఇటు ఎస్టీఎఫ్ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు మరియు మావోయిస్టు పార్టీ నాయకుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు పార్టీ మధ్య ఎదురు కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్టు ఆ ఎస్పీ చౌహాన్ ధృవీకరించిన పరిస్థితి. అయితే ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడంతా కూడా కగార్ తాకిడి హాట్ గా కొనసాగుతున్న పరిస్థితి. ఆపరేషన్ కగార్ టైం దగ్గర పడుతున్న కొద్దీ చాలా సీరియస్ గా పోలీసులు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. బలగాలు ఫోర్స్ ఏదైతే ఉందో ముందుకు పోతున్న పరిస్థితి కనబడుతుంది. గిరిజన గ్రామాలు అన్ని కూడా, అంటే దండకారణ్యం అంతా కూడా ఒక రకంగా 2 కిలోమీటర్లకు ఒక క్యాంపు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ చీమ కదిలిన సమాచారం ఉండే విధంగా లైజనింగ్ చేస్తున్న పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం లైజనింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇంటెలిజెన్సీతో పాటు సాంకేతిక విధానాన్ని ఎక్కువగా వాడుతూ ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా సెల్ ఫోన్ల ఆధారంగానే ఇదంతా ట్రాకింగ్ జరుగుతుందని ఒక ప్రచారం అయితే ఎక్కువగా చెబుతున్న పరిస్థితి, ఎక్కువ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గొల్లపల్లిలో జరిగిన ఎన్కౌంటర్ ఏదైతుందో ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని చెబుతున్న దాని మీద నిజంగానే అక్కడే ఏదైనా జరిగిందా, లేదంటే ఇక్కడి వారు ఏమయ్యారు ఏంటి అనే కోణంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో, అంటే తెలంగాణ డీజీపీ ఆధ్వర్యంలో వీరి విచారణ కొనసాగుతున్నట్టు తెలిసింది. అయితే ఇది పక్కా సమాచారంతోనే అక్కడ నిరాదయులుగా ఉన్న 16 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. అందులో ఒకైన రవి అని ఒక పెద్ద క్యాడర్ నాయకుడు ఉన్నట్టు, డీవీసీఎం ఆ దండకారణ్యంలో చేసినట్టు, తనతో పాటు ఇంకో ముగ్గురు డీవీసీఎంతో పాటు ఒక ఏరియా కమాండర్లు కూడా ఉన్నట్టు అందులో ప్రచారం జోరందుకున్న పరిస్థితి కనబడింది. కేంద్ర కమిటీ నుండి ఎవరు లేకపోవడం మరో ప్రధాన ప్రచారం కూడా జరిగింది. ఈ 16 మంది అరెస్టులో ఇటు రాష్ట్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఏమైనా ఉన్నాడా అనే కోణంలో కూడా ప్రచారం జరిగింది. ఇటు
ఆ ప్రచారం కాస్త తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైన అనంతరం అందులో ఎక్కడ పేరు మీద ఇప్పుడు రవినాయక్ ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన వారి పేర్లు ఏమైనా తెలుస్తున్నాయి? ఎవరైనా కీలకమైన నేతలు ఉన్నారా? ఎస్ మనోజ్, దీనికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఆ ఐడెంటిఫికేషన్ అనేది ఇంకా పూర్తి కాలేదని చెప్తున్న పరిస్థితి. ఇంకా కొంత సమయం పడుతుందని అక్కడ సుక్మా ఎస్పీ చౌహాన్ చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఈ ఎన్కౌంటర్ పై సుందర్ రాజ్ కూడా కొంత ఎక్కువ లైజనింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, అందులో ఎవరైనా పెద్ద క్యాడర్ ఉన్నారా, ఉంటే ఏ స్థాయి క్యాడర్ ఉన్నారు ఏంటి అనే కోణంలో కూడా ప్రధానంగా దానిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయితే దండకారణ్యం అంతా కూడా పోలీస్ కవాతుతో ఉంది. ఎక్కడ కూడా కనీసం ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి అటు నుండి తెలంగాణ ప్రాంతానికి వస్తే సురక్షితంగా ఉంటుందా, లేదంటే ఇతరత్ర ఇంకేదైనా కారణాలు ఉందా అనే కోణంలో కూడా జాగ్రత్తగా నిఘా వర్గాలు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 16 మంది గతంలో ఏదైతే 3 రోజుల కిందట జరిగిన అరెస్టు కూడా ఒక రకంగా అదే అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా అక్కడ స్ట్రైకింగ్ ఎక్కువ జరుగుతున్న పరిస్థితి, ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్నాయి. నిమిషం వ్యవధిలోనే నేరుగా వందల సంఖ్యలో బలగాలు దాడులు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. కాబట్టి అందుకనే సేఫ్ జోన్ అంటే రవినాయక్ మొన్న మధ్య అటు ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా మాట్లాడుతూ అసలు ఛత్తీస్గఢ్ లో రవినాయక్ వినిపిస్తోందా, అటు ఏపీ లాంటి స్థావరాలు ఏమన్నా చూస్తున్నారా అనే కోణంలో కూడా కొంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఈ ఎన్కౌంటర్ లో కొంత ఈ ముగ్గురు చనిపోయిన దాంట్లో ఏంటి అనే కోణంలో ఈ 16 మందిని మీడియా రవినాయక్ తప్ప విషయాలు తెలిసే పరిస్థితి, ఒక క్లారిటీ వస్తుందని చెబుతున్న పరిస్థితి ప్రజా సంఘాలకు కనబడుతుంది. మనోజ్ రైట్ రవినాయక్, ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగాలు పోలీసు అధికారులు కూడా సో తెలంగాణ అడవుల్లోకి ములుగు జిల్లాలోకి అటు మావోయిస్టులు వచ్చారు. ఛత్తీస్గఢ్లో అసలు మావోలు లేరని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్తో మావోలు అక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళు లేరని చెప్పారు, మళ్ళీ ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది. ఎస్ మనోజ్, అయితే ఈ యథార్థం ఏదైతే ఉందో ఈ 16 మంది అరెస్ట్ చేసిన విషయం పక్కాగా నిజం. అందులో ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ప్రధాన సమాచారంతో దీంట్లో ఒక ముఖ్యమైన నాయకుని లైన్ లో వీళ్ళు జనజీవన స్రవంతికి కలవడానికే ఈ ప్రాంతానికి వచ్చిందనే ఒక ప్రచారం కొనసాగింది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం అనేది డీజీపీ ఆ మీడియా సమావేశం ద్వారా చెప్పాలి. అయితే వీరు 16 మంది డీజీపీ డౌట్ఫుల్ గా ఉండే అంశం ఏంటంటే అక్కడ అసలు లేరు, మావోలు లేరనే విషయాన్ని చెప్పింది ఆ పోలీసులే. ఈరోజు ముగ్గురు మావోలు హతమైంది కూడా అదే రాష్ట్రంలో అదే జిల్లాలో. సో అంటే సంథింగ్ ఈస్ సస్పీషియస్ గా కనబడుతోంది. మనోజ్, ఛత్తీస్గఢ్ లో ఒక్కరిద్దరు ముగ్గురు 2 పార్టీలు 16 పార్టీలు 16 మంది 200 మంది అని చెప్పలేం. అక్కడ వేల సంఖ్యలో మావోయిస్టు పార్టీ బలంగా ఉందని గతంలో కూడా ప్రచారం జరిగింది. స్వయంగా మావోయిస్టు పార్టీ లేఖల ద్వారా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు కగార్ అంశం అంతా కూడా కొంత వేడి కొనసాగుతుంది. వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆ వరుస ఎన్కౌంటర్లో రకరకాల దళాల పైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోనే ఇంక ఏదైనా దళమా లేదంటే ఇతర దళాలా లేదంటే ఏంటి అనే కోణంలో ఒక క్లారిటీ రావాలి. కానీ 16 మంది అరెస్టు తెలంగాణలో జరిగిన అంశం ఏదైతుందో ఇది ఇంకా డీజీపీ కంట్రోల్లో విచారణ కొనసాగుతున్నట్టు డీజీపీ ఈ అంశంలో విచారణ చేస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలిసింది. అయితే వీరిని వెంటనే మీడియా సమావేశంలో కూడా హాజరుపరిచే అవకాశం ఉండదు. ఎందుకంటే వీరు ఎందుకు వచ్చారు ఏంటి, అసలు నిజంగానే సేఫ్ గా ఉన్న అంటే పీస్ఫుల్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అలజడి చేయడానికి వచ్చారా లేకపోతే ఏంటి అనే కోణంలో కొంత విచారణ సాగుతున్నట్టు మనకు తెలిసింది. అయితే ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 16 మంది అరెస్టుతో పాటు ఈరోజు జరిగిన ఎన్కౌంటర్కి ఏదైనా కనెక్టివిటీ ఉందా అనే కోణంలో ప్రజా సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలి, వారికి హాజరుపరిచి మీడియా ముందు చూపెట్టాలని ఇటు పౌర హక్కుల సంఘం కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూంబింగ్ లో
గొల్లపల్లిలో ఉన్నటువంటి ఆ మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. దీంట్లో ఒక మావోయిస్ట్ మహిళా నేత కూడా ఉన్నారు. కీలక నేతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో ఆ 3 ఎవరు ఏంటది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బట్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన దాంట్లో 16 మంది మావోయిస్టులను ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసు అరెస్ట్ చేశారు. సో ఆ 16 మందిలో ఒకరు తెలంగాణకు సంబంధించిన వారు రవి, ఆ తర్వాత మిగిలినటువంటి 15 మంది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు సుక్మా జిల్లా గొల్లపల్లిలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్న దగ్గర ఈ 16 మందిలోనే ఎవరినైనా అక్కడికి తీసుకువెళ్ళి హతమార్చారా? మావోయిస్ట్ కూడా ఒక లేఖ రాసుకొచ్చారు. రీసెంట్గా నిన్నే ఒక లేఖ విడుదలైంది. అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖలో మీరు వెంటనే కోర్టులో హాజరుపరచండి, లేదంటే బూటకపు ఎన్కౌంటర్ల పేరిట వీరిని కూడా హతమారుస్తారు అనేటువంటి ఒక లేఖ బయటకు వచ్చింది. ఇప్పుడు మరి 3 హతమైన దాంట్లో, చనిపోయిన దాంట్లో ఈ 16 మందిలో చిక్కిన వారు ఎవరైనా ఉన్నారనేటువంటి ఒక ప్రచారం ఒకటైతే, ఇటు రీసెంట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కానివ్వండి, బస్తర్, సుక్మా ఈ ప్రాంతాల్లో, తర్వాత నేషనల్ పార్క్ ఈ ప్రాంతాల్లో పోలీస్ నిఘా వర్గాలు చాలా క్లియర్గా ఒక అంచనాకు వచ్చాయి. మావోయిస్టులు లేరు ఛత్తీస్గఢ్లో, ఇక వాళ్ళంతా తెలంగాణ ములుగు జిల్లాలోని అడవుల వైపుగా బయలుదేరారు, ఇక్కడ ఎవరు లేరు అనే విషయానికి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సో మరి అంతలోనే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఆ 3 ఎక్కడి నుంచి వచ్చారు? మరి మొత్తంగా మావోలు లేనటువంటి పరిస్థితి నుంచి సుక్మా జిల్లాలో 3 ఎన్కౌంటర్ హతమయ్యారంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. చూద్దాం మరి ఆ 3 ఎవరు, ఏ స్థాయిలో పనిచేసిన వారు, ఆ 3లో కీలక నేతలు ఎవరు ఉన్నారనేది మనకు సేపట్లో తెలిసే అవకాశం ఉంది. సో వరుసగా జరిగినటువంటి ఎన్కౌంటర్లతో కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరే విధంగా కనబడుతోంది. లొంగిపోతున్నారు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అరెస్టులు చేస్తున్నారు. సో మావోయిజాన్ని లేకుండా చేస్తామనే లక్ష్యం 2026 మార్చి కల్లా నెరవేరుతుందా అని అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజమేనేమో అనిపిస్తోంది. అటు మావోయిస్టు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రీసెంట్గా ఛత్తీస్గఢ్లోనే ఒక కాంట్రాక్టర్ను కూడా హతమార్చిన సంగతి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ప్రజెంట్ ఈ 3లో ఎవరైనా కీలకమైన నేతలు ఉన్నారనేది అటు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. సో ప్రజెంట్ 16 మంది తెలంగాణ పోలీసు అదుపులో ఉన్నారా? దాంట్లో ఎవరైనా ఈరోజు ఛత్తీస్గఢ్లో హతమార్చారా? నిజంగానే 16 మంది తెలంగాణ పోలీసుల దగ్గర ఇంకా ఉంటే వారిని ఎప్పుడు మీడియా ముందు ప్రవేశపెడతారో చూడాలి.